ఈనాటి వరకు నువ్వు దేనితో పట్టబడిపోయావో, ఈనాటి వరకు దేనితో కట్టబడిపోయావో, పట్టబడి విడుదల పొందలేక, కట్టబడి విడుదల పొందలేక, ఒకవేళ నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో, ఇక నాకు విడుదల ఉండదా, ఇక నాకు విడుదల కలగదా అనే నిస్సాయ స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావేమో, భయపడవలసిన అక్కర్లేదు. నా ప్రభువైన యేసుక్రీస్తు మీ శత్రువుల చేతులన్నిట్లోంచి నా దేవుడు మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాడు. నీకు, నీ కుటుంబానికి, నీకు, నీ వ్యక్తిగత జీవితానికి, నీకు, నీ పిల్లలకు విడుదల మొదలయ్యింది. విడిపించే దేవుడు నీతో కూడా ఉండబోతూ ఉన్నాడు. నిన్ను విడిపించుటకు ఆయన నీ యొద్దకు దిగి రాబోతూ ఉన్నాడు. ఎక్కడ నీవు పట్టబడిపోయినా ఆ చోటు నుంచి నా దేవుడు మీ కుటుంబాలన్నిటిని విడిపించబోతూ ఉన్నారు. నిశ్చయముగా కట్టబడి కన్నీరు కారుస్తున్నావేమో, పట్టబడి వేదన చెందుతున్నావేమో, భయపడవలసిన అక్కరే లేదండి. ఈ దినము నుండి ఆ దేవుడు నీ కుటుంబాన్ని విడిపించుటకు ఆయన నీ యొద్దకు దిగి రాబోతూ ఉన్నారు. విడుదల ఎవరి వలన కలుగుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు వలన విడుదల కలుగుతుందని వాక్యం సెలవిస్తుందండి. నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ కష్టములో నుండి, నీ నష్టములో నుండి, నీ బాధలో నుండి, నీ కన్నీరులో నుంచి నా ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ విడిపించబోతూ ఉన్నారు. ఇక మీదట నీ కుటుంబానికి ఏ బంధకాలు వేయబడకుండా, ఏ సంకెళ్ళు వేయబడకుండా నా ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ విడిపించునుగాక.